రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలోని 3 తుపాకులు అలాగే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టలో ఛత్తీస్గఢ్లోని కాంఖేరు పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సోమవారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలోని 3 తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా కర్రిగుట్టల అలాగే ఛత్తీస్గఢ్లోని కాంఖేరు పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సోమవారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో స్వామి, చెప్పండి, అంటే ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమైనా వెల్లడించేటువంటి పరిస్థితి ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ దండకార అరణ్యంలో కూడా పోలీసు తుపాకీ మూతలతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఛత్తీస్గఢ్ ఆ అడవుల్లో ఇప్పటికే కీకారం చెట్ల ఆకుల రాలిపోయే చప్పుర్లతో కూడా తుపాకీ తూటాల శబ్దాలతో కూడా ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులకు మావోయిస్టులకు కూడా ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ గ్రేహౌండ్స్ దళాలు అయితే ఇప్పటికీ ఛత్తీస్గఢ్ దట్టమైన అడవి ప్రాంతం చుట్టూ ముట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రత్యేక బలగాలు అయితే కొనసాగుతున్న అంటే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ అంటే సర్కిల్ పరిధిలో కూడా కర్రెగుట్ట ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కంకేర్ సరిహద్దు ప్రాంతంలో కూడా కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముగ్గురు మావోయిస్టు మృతి చెందారని చెప్పుకోవచ్చు. తుపాకులు 3 తుపాకులతో పాటు కూడా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ఎన్కౌంటర్ లో కూడా గ్రేహౌండ్స్ బలగాలతో పాటు కూడా ఒక స్పెషల్ పార్టీ పోలీసులు అయితే పాల్గొనని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోను కూడా దంతెవాడ జిల్లా బేచాపాల్ అడవి ప్రాంతంలో కూడా మావోయిస్టు స్మారక స్థూపాన్ని కూడా డిఆర్జీ బస్తర్ ఫైటర్ మహిళా కమాండర్లను కూడా ధ్వంసం చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మావోయిస్టులు అణచివేతకు కూడా మహిళా కమాండర్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మహిళా కమాండర్లను కూడా రంగంలోకి దింపారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని కూడా ఈ ఎదురు కాల్పులు అంటే కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పచ్చని అడవమ్మ తల్లుల బూట్ల చప్పులతో కూడా అడవంతా దద్దరిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క మండు టెండలలో కూడా ఆకు రాలుతున్న పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మావోయిస్టులు మట్టు పెట్టేందుకు కూడా మహిళా కమాండర్లతో పాటు కూడా డిఆర్జీ బలగాలైతే మోహరించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ అంటే పచ్చని అడవి చుట్టూ కూడా ఏజెన్సీ ప్రాంతాలలో అయితే జల్లెడ పడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ ఇంకా ఎదురు కాల్పులు మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ముగ్గురు మావోయిస్టులు అయితే మృతి చెందినారని కానీ అధికారికంగా పోలీసులు అయితే ఇంకా ప్రకటించలేదు. మరి కొన్ని గంటల్లో కూడా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఎవరెవరు చనిపోయారని చెప్పి కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ స్వామి, అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఏమైనా పోలీసులు కూంబింగ్ నిర్వహించారు? అసలు ఏ సందర్భంలో ఎదురు కాల్పులు జరగాల్సి వచ్చింది? సో దానికి సంబంధించి ఏమైనా ముందస్తు పోలీసులు పహారా వేసినటువంటి సమాచారం ఉండటంతో వెళ్ళారా, లేకపోతే అనుకోకుండా ఎదురు సందర్భాల్లో కాల్పులు చేసుకోవాల్సి వచ్చింది? అలాంటిది ఏమైనా సమాచారం అందుతుందా? రైట్ రాజశేఖర్, మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బలగాలైతే మాత్రము దండకార అరణ్యమైన ఛత్తీస్గఢ్ లోని కూడా ఇప్పటికే అడవి దట్టమైన అడవుల చుట్టూ కూడా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా చేసుకొని కూడా సెర్చ్ ఆపరేషన్ పేరుతో కూడా డిఆర్జీ బస్తర్ ఫైటర్ మహిళా కమాండర్లతో పాటు కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఇప్పటికే మోహరించారని చెప్పుకోవచ్చు.
మొత్తం మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా కూడా ఆదివాసీ గుడాల చుట్టూ కూడా తిరుగుతూ ఎక్కడ ఆ మావోయిస్టు ఆనవాసులు లేకుండా చేయాలని చెప్పి కూడా కేంద్రం ఒక తీసుకున్న నిర్ణయానికి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బలగాలైతే చాలా వరకు కూడా ఇప్పటికీ ఆ అడవినంతా జల్లెడ పడుతున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహిళా కమాండర్లతో పాటు కూడా ఆ డిఆర్జీ ప్రత్యేక గ్రహాండ్స్ పోలీసులతో కూడా అడవి అంతా జల్లెడ పడుతున్న నేపథ్యం అయితే ఉంది. గత వారం రోజుల నుంచి కూడా మావోయిస్టులు చాలా వరకు కూడా ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎందుకంటే పోలీసులకు మావోయిస్టులకు తారసపడటంతో కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దండకారణ్య అరణ్యంలోని కూడా ఛత్తీస్గఢ్ లో పోలీసు తూటాలకు మావోయిస్టు ఆ తుపాకీ మూతలతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే ఇప్పటికీ వారం రోజుల పాటు కూడా చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా బస్తర్ ఏరియాలో కూడా చాలా వరకు కూడా ఆ మావోయిస్టులను ఏరువేసేందుకు కూడా అడవిని జల్లెడ పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే చాలా బిజీగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఆ పోలీసులు అయితే అడవిని మొత్తం దండకర అడవంతా కూడా జల్లెడ పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ పోలీసులకు మావోయిస్టులకు తారసపడుతూ కూడా ఎంతో మంది మావోయిస్టులు మృత్యువాత పడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి ఇప్పటికే లేఖలు విడుదల చేశారు. కాల్పులు విరమణ చేసుకోవాలి, కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ చేసి కూడా ఛత్తీస్గఢ్ కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కాల్పులకు స్వస్థం పలికి కూడా మావోయిస్టుల ఎజెండాను అమలు పరచాలని చెప్పి కూడా తుపాకులను పక్కన పెడతాం అని చెప్పి కూడా చర్చలకు సిద్ధమంటూ కూడా ఇప్పటికే ఆ మావోయిస్టు నేతలైతే ఒక లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ మావోయిస్టును ఏరివేత లక్ష్యంగా చేసుకొని కూడా ఇప్పటికే మొత్తం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ కూడా దంతెవాడ కావచ్చు, సుగ్మా జిల్లాలో కూడా మొత్తం ఆ కీకారణ్యంలో కూడా మావోయిస్టులు పోలీసులకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారం 10 రోజుల నుంచి కూడా 15 మంది మావోయిస్టులు అయితే నేల కొరిగారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మావోయిస్టులు అయితే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆ కాల్పులు జరపకుండా చూడాలని చెప్పి కూడా ఆ అడవి జల్లెడ పడుతున్న పోలీసులు అయితే వాళ్ళని ఆ బలగాలైతే వెంటనే వెనక్కి పంపించాలని చెప్పి కూడా ఒక మావోయిస్ట్ అయితే అంటే 29వ తారీఖు నాడు మాత్రము కేంద్ర రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయితే ఒక పిలుపునిచ్చిన నేపథ్యంతో కూడా ఆ కాల్పులు విరమణ లేకుండా కూడా ఇవాళ ఆ పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ అడవులను కూడా జల్లెలు పడుతూ తెల్లారుజామున కూడా ఇవాళ 3 మావోయిస్టులు మృతి చెంది ఆ 3 తుపాకులను అయితే దాంతో పాటు కూడా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్న గ్రహాండ్స్ పోలీసులు అయితే ఇవాళ ఇంకా కాల్పులు మావోయిస్టులకు పోలీసులకు కాల్పులు జరుగుతున్న నేపథ్యం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.